అందరికీ నమస్తే అండి. ఎమ్మెల్యేలుగా సక్సెస్ అవ్వడం ఈ రోజుల్లో చాలా కష్టం. అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రతిరోజు శల్య పరీక్ష. సాధారణంగా రాజకీయ నాయకుడు అంటేనే తెల్ల కాగితంలా ఉంటారు. ఎవరైనా వచ్చి ఏదైనా గీయొచ్చు. సోషల్ మీడియా రాజకీయ చైతన్యం విపరీతంగా ఉన్నప్పుడు, సోషల్ మీడియా చైతన్యం విపరీతంగా ఉన్నప్పుడు చాలా కష్టం అనమాట. సో అటువంటిది ఒకవైపు క్యాడర్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, అభివృద్ధి పనులు చేయాలి, అవినీతి ఆరోపణలు రాకూడదు, ప్లస్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఎంత కోపం వచ్చినా సహనంగానే ఉండాలి, అండ్ పార్టీ అధినేత ప్రభుత్వ అధినేతలు దృష్టిలో పడాలి, ఇవన్నీ కూడా చాలా బ్యాలెన్స్గా చేయాలి. సో ఇలా చాలా జాగ్రత్తగా బ్యాలెన్సింగ్ చేయడంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రస్తుతానికి టాప్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అన్ని రకాలుగా కూడా అంటే ఆయన ఆలోచనలు కొంచెం భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ గత ఏడాది మే నెలలో ఒక ఆ నియోజకవర్గంలో రూరల్ నియోజకవర్గంలో 339 అభివృద్ధి పనులకు 41 కోట్ల విలువైన 339 పనులకు ఒకే రోజు శంకుస్థాపన చేసి ఒకే రోజు 60 రోజుల్లో వాటిని పూర్తి చేసి ఒకే రోజు ప్రారంభోత్సవాలు కూడా చేశారు. సో శంకుస్థాపన చేసినప్పుడు పబ్లిక్ని ఇన్వాల్వ్ చేశారు, అంటే స్థానిక ప్రజల్ని ఇన్వాల్వ్ చేశారు, కార్యకర్తలను ఇన్వాల్వ్ చేశారు. వాటి ప్రారంభోత్సవాలు చేసినప్పుడు కూడా లోకల్ పబ్లిక్ని క్యాడర్ని ఇన్వాల్వ్ చేశారు. సో దీనివలన కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ, పూర్తి స్థాయిలో అక్కడ ప్రజలకు ఏ డివిజన్లో ఎంత పెట్టి పనిచేశారు, ఆ పనికి అంత విలువ ఉంటుందా లేదా, దాని రిజల్ట్ కనిపించిందా లేదా, అక్కడ ప్రజలే డిసైడ్ చేస్తారు. అంత ఖర్చు అవుద్దా లేదా, అది ఎంతవరకు ఉపయోగం, ఆ పని ఫలితం ఏంటి అనేది ప్రజలకు అప్పుడు తెలుస్తుంది. సో ఇలా అంటే చాలా ట్రాన్స్పరెన్సీ అనమాట. ఇలా చేయడంలో సక్సెస్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు అలా ఎవరూ చేయలే. అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు కాక, కానీ ఇలా క్యాడర్ని ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి ఒకేసారి ఇంత గ్రాండ్గా చేయలే. అది సక్సెస్ అయిన తర్వాత ఆయన అదే ఫార్ములా కంటిన్యూ చేస్తున్నారు. ఈ మధ్య కూడా 2 నెలల కిందట కూడా 27 కోట్లతో 240 పనులు పూర్తి చేశారు. 27 కోట్లు ఖర్చు పెట్టి నియోజకవర్గం మొత్తం మీద 240 పనులు పూర్తి చేశారు. సో దానికి సంబంధించి సెపరేట్ డాక్యుమెంటేషన్, సెపరేట్ ప్రజెంటేషన్స్ రెడీ చేసి కాన్స్టిట్యున్సీలో కూడా అందుబాటులో ఉంచుతున్నారు. అండ్ ఈ సీఎం గారికి కూడా చెప్పారు, ఇదిగోండి సార్, మీరు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన నిధులతో నియోజకవర్గంలో ఈ అభివృద్ధి పనులు చేసాం, ఇంతకుముందు ఈ రోడ్డు ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది, దానికి మనం ఇంత ఖర్చు పెట్టాం, దానికి పబ్లిక్ కూడా పూర్తి సాటిస్ఫైగా ఉన్నారంటే అంటే అభివృద్ధి పనుల రిజల్ట్స్ అక్కడ ప్రజలతో పాటు అందరికీ తెలియజెప్పడం, అంటే కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉంది వర్క్స్లో. అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ వర్క్స్లో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ పాటించడం చాలా ఇంపార్టెంట్. అది ఆయన 100% చేస్తున్నారు. అండ్ ఇతర ఎమ్మెల్యేల కంటే ఈయన పోటీ పడుతున్నారు నియోజకవర్గానికి నిధులు తీసుకురావడంలో. నిజానికి రాష్ట్రంలో ఎవ్వరూ కూడా చంద్రన్న విద్యుత్ వెలుగులు అనేదాన్ని పట్టించుకోవాలి. అది చాలా మంచి ప్రోగ్రాం. రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్లతో విద్యుత్ లైన్లు ఆధునీకరించారు. ఆ కార్యక్రమాన్ని ఏ ఎమ్మెల్యే పట్టించుకోవాలి, కానీ ఈయన దాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్ళారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 50 కోట్లతో పనులు చేశారు. దాన్ని విస్తృతంగా ఒక 3-4 నెలల పాటు విపరీతంగా జనంలోకి తీసుకువెళ్ళారు. ఆయన నేరుగా అటెండ్ అయ్యి ఆ రిజల్ట్స్ చూపించారు జనాలకి. ఇదిగో ఈ కార్యక్రమం పేరు ఇది, రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఖర్చు పెట్టారు, దీనిలో భాగంగా మన నియోజకవర్గానికి 50 కోట్లు వచ్చాయి, దానిలో ఈ ఊర్లో ఇంత పని జరిగింది అని చెప్పారనమాట. అంటే అభివృద్ధి పనులకు నిధులు సాధించడం ఒక ఎత్తు అయితే, ఆ పనులు చేసి చూపించడం ఒక ఎత్తు అయితే, దాన్ని మార్కెట్లోకి తీసుకువెళ్ళి దాని ఫలితాలు జనాలకి తెలిసేలా చేయడం, ఎడ్యుకేట్ చేయడం మరో ఎత్తు. సో వీటన్నింటినీ కూడా ఆయన చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తున్నారు, మేనేజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఆ నియోజకవర్గంలో సుదీర్ఘ సమస్యగా ఉన్న పొట్టేపాలెం కలుజు బ్రిడ్జి ఒకటి ఈ మధ్య నిధులు శాంక్షన్ అయ్యే 5 కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ చేస్తున్నారంట. అలాగే అతిపెద్ద పని 236 కోట్లతో 200 కిలోమీటర్ల విలువైన పైప్ లైన్ పనులు. ఆ నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఉంది ఎప్పటి నుంచో సుదీర్ఘకాలంగా. సో దాని శాశ్వత పరిష్కారానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి 236 కోట్లు శాంక్షన్ చేయించారు. సో దానిలో భాగంగా 200 కిలోమీటర్ల పైప్ లైన్లు నిర్మాణ పనులు మొదలవబోతున్నాయి అన్నమాట. ఇట్లా ఓవరాల్గా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 22 నెలల్లో 613 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశాము. సో ఒక్కొక్క విభాగంలో ఇంత చేసాము, తాగునీటి విభాగంలో ఎంత, రూరల్ డెవలప్మెంట్ ఎంత, అర్బన్ డెవలప్మెంట్, మున్సిపాలిటీ పనులు ఎంత, విద్యుత్ శాఖలో ఎంత అనేది ఆయన క్లియర్గా ఒక బుక్ రూపొందించి దాన్ని ప్రజలకు కూడా అందుబాటులో పెట్టారనమాట. అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఒకటి
మనం ఇందాక చెప్పుకున్నాం కదా, వర్క్స్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, పనుల్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, దాని క్వాలిటీ జనాలకు తెలుస్తుంది, జనం కూడా చర్చ జరుగుద్ది, జనంలో చర్చ జరుగుద్ది. మరోవైపు అభివృద్ధి పనులు ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పి ఫోకస్ వస్తుంది. అండ్ ఇతరులతో పోటీపడి జిల్లా మొత్తం మీద అలా తీసుకురావడం కూడా మామూలు విషయం కాదు. అందుకే ఈ మధ్య ఈ పార్లమెంట్లు నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించారు కదా, ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇచ్చారు కదా. సో దానిలో నెల్లూరు పార్లమెంట్లో నెల్లూరు రూరల్ టాప్లో ఉంది. సో మీటింగ్లో కూడా రూరల్ ఎమ్మెల్యే గారిని శ్రీధర్ రెడ్డి గారిని చంద్రబాబు గారు అప్రిషియేట్ చేశారు, బాగా చేస్తున్నారని. నిజానికి ఈయన తెలుగుదేశం పార్టీ కొత్త, ఎన్నికలకు ఒక ఏడాది ముందు అనుకుంటా కదా జాయిన్ అయ్యారు. ఎన్నికలకు 16 నెలల ముందు వైసీపీ నుంచి బయటకు వచ్చారు. ఎన్నికలకు 8 నెలల ముందు అనుకుంటా టీడీపీలో అధికారికంగా జాయిన్ అయ్యారు. 6 నెలల ముందు 8 నెలల ముందు. సో ఆ క్యాడర్ కంప్లీట్గా కొత్త. అటువంటిది ఇప్పుడు క్యాడర్ని 100% కలుపుకొని తనతో పాటు వచ్చిన వాళ్ళని టీడీపీలో కలిపి గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్లో ఆ తేడాలు వర్గ విభేదాలు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ క్యాడర్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. మరోవైపు పబ్లిక్ రిలేషన్స్, ఆయన ఆఫీసులో ఆయనైనా ఉంటారు, లేదా ఆయన ఎప్పుడైనా అందుబాటులో లేని సమయంలో వాళ్ళ తమ్ముడైనా ఈ గిరిధర్ రెడ్డి గారు అయినా ఉంటారు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆఫీసులో అందుబాటులో ఉంటారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా వాళ్ళ టీము, వాళ్ళ పిఏనో లేదంటే వాళ్ళ సిస్టమ్నో ఎవరినో కాదు, ఇద్దరిలో ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారనమాట. సో ఇది కూడా అలా ఉండటం కూడా మామూలు విషయం కాదు. అండ్ ఎప్పటికప్పుడు ప్రతి వారం రివ్యూస్ జరుగుతాయి. క్యాడర్తో మీటింగ్ పెడతారు, అండ్ అధికారులతో మీటింగ్ పెడతారు, అండ్ పబ్లిక్లోకి ఎక్కువగా వెళ్తారు, జనంలోకి ఎక్కువగా వెళ్తారు. ఏదైనా పలానా సమస్య వస్తే దాన్ని మ్యాక్సిమం సాల్వ్ చేస్తారు. అంటే ఇలా ఓవరాల్గా అంటే ఎమ్మెల్యేలు అన్నాక కొన్ని ఉంటాయి, ఖచ్చితంగా కొన్ని అవినీతి ఆరోపణలు, వివాదాలు ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ కూడా సహజసిద్ధంగా ప్రతి ఒక్కరి మీద వచ్చాయి. కానీ ఇక్కడ మనం పర్టికులర్గా ప్రస్తావించాల్సిన అంశాలు మాత్రం పోటీపడి అభివృద్ధి చేయడం, దాన్ని జనాలకు వివరించడం, ఆ జవాబుదారీగా ఉండడం అండ్ పారదర్శకంగా చూపించడం అనేది మెయిన్. సో వాటిల్లో శ్రీధర్ రెడ్డి గారు సక్సెస్ అవుతున్నారు. అందుకే సీఎం గారి దృష్టిలో కూడా ఈయనకు మంచి మార్కులే ఉన్నాయి. పార్టీ సర్వేల్లో కూడా శ్రీధర్ రెడ్డి గారికి మంచి మార్కులే పడుతున్నాయి. థ్యాంక్ యూ.